నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తోందా? కాస్త కదిలినా చాలు ఆరోగ్యానికి అదే 10,000. ఎక్కువసేపు నిలబడి పనిచేస్తే కాళ్లకు సమస్యలెన్నో. నోటిని పూర్తిగా తెరవలేకపోతున్నారా? ఇంకా హెల్త్ టిప్. ఉదయం నిద్ర లేవగానే తలనొప్పితో రోజు మొదలవుతుందా? రాత్రి బాగా నిద్రపోయాను కదా, మరి ఈ తలనొప్పి ఎందుకని చాలా మంది బాధపడుతుంటారు. తలంతా బరువుగా అనిపించడం, కణతల దగ్గర నొప్పి, కళ్ళ వెనుక ఒత్తిడి, మెడంతా పట్టేసినట్టుగా ఉండడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అసలు ఉదయం పూట తలనొప్పి ఎందుకు వస్తుంది? మార్నింగ్ హెడేక్ని సాధారణమే అనుకోవాలా, లేక మన శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతంగా భావించాలా? ఉదయం పూట వేధించే తలనొప్పి గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర సుఖమెరగదంటారు పెద్దలు. రోజంతా కష్టపడిన శరీరానికి, మెదడుకు ఉపశమనమిచ్చేది నిద్రే. కానీ ఆ నిద్రే దుఃఖంగా మారి ఉదయం లేవగానే తీవ్రమైన తలనొప్పితో మెలకువ వస్తే ఇక ఆ రోజంతా ఒకటి చిరాకుగా, అలసటగా అనిపిస్తుంటుంది. దీన్నే వైద్య పరిభాషలో మార్నింగ్ హెడేక్స్ అంటారు. నిజానికి మన మెదడుకు నొప్పిని గ్రహించే నాడీ కణాలు ఉండవు. కానీ మెదడును కప్పి ఉంచే పొరలు, రక్తనాళాలు, తల, మెడకండరాలపై ఒత్తిడి పడినప్పుడు మనకు తలనొప్పి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాల ప్రకారం ప్రతి 13 మందిలో ఒకరు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తలనొప్పితో బాధపడుతున్నారనేది ఆశ్చర్యపరిచే సత్యం. నిద్ర, నొప్పి అనేవి మెదడులోని ఒకే భాగం ద్వారా నియంత్రించబడతాయి. నిద్ర చక్రంలో అవాంతరాలు ఏర్పడినప్పుడు మెదడులోని నొప్పి సంకేతాలు ప్రేరేపించబడి ఈ సమస్య మొదలవుతుందంటారు డాక్టర్లు. లేవగానే నాకు తలనొప్పిగా ఉంది, అనీజీగా ఉందని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్తుంటారు. ఈ కారణాలు చూసుకున్నట్లయితే ప్రధాన కారణాల్లో నిద్ర సమస్య వల్ల వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ హెడేక్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ నిద్ర అనేది వాళ్ళు పడుకునే రితం అంటే రెగ్యులర్గా ఒకే టైం పడుకోవటం లేకపోవటం వల్ల, దానివల్ల కావచ్చు. లేదనుకుంటే ఆల్కహాల్ వల్ల తీసుకోవటం వల్ల కావచ్చు, హ్యాంగ్ ఓవర్ వల్ల కావచ్చు. పడుకునే బెడ్ కంఫర్టబుల్గా లేనప్పుడు, దిండి హైట్ ఉండి వీళ్ళకి కంఫర్టబిలిటీ లేనప్పుడు నిద్ర రాకుండా ఉంటుంది. అదేవిధంగా కొద్ది మందిలో మనకి బీపీ ఎక్కువ పెరగటం వల్ల కూడా ఎర్లీ మార్నింగ్ హెడేక్ వచ్చేస్తుంది. కొద్దిమంది పిల్లల్లో నైట్లో నేను పళ్ళు కొరుకుంటాను, బ్రూక్సిజం అంటారు దీన్ని. పళ్ళు కొరకటం వల్ల వాళ్ళకి డిస్టర్బ్డ్ స్లీప్ ఉండటము, ఎర్లీ మార్నింగ్ హెడేక్, ఇది కూడా ఒక కారణం చెప్పుకోవచ్చు. రేర్ కారణాలు తీసుకున్నట్లయితే బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఎర్లీ మార్నింగ్ హెడేక్ రావటం, గిడ్డినెస్ రావటం అనేది ప్రజెంటేషన్ అనేది అలా వస్తుంటుంది. కొన్ని రకాల మందులు, మార్ఫిన్ డ్రగ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి మెడిసిన్స్ వాడుతున్నట్లయితే కూడా ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డిహైడ్రేషన్తో కూడా రావచ్చు, ఆల్కహాల్ విత్డ్రావల్తో రావచ్చు, తర్వాత నిద్ర లేకపోవడంతో, ఇవన్నీ కారణాలు ఎర్లీ మార్నింగ్ హెడేక్ వచ్చే అవకాశాలు కలుగజేస్తుంటాయి. ఈ ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది సాధారణంగా స్ట్రెస్తో, నిద్ర లేకపోవడంతో సాధారణంగా వస్తుంటుంది. అయితే ఈ హెడేక్ రిపీటెడ్గా రావటము, రెగ్యులర్గా రావటము, ఈ హెడేక్ మనకి బ్లరింగ్ ఆఫ్ ది విజన్ అంటే కళ్ళు మసకబారినట్టు అనిపించడము, గిడ్డినెస్ రావటము, ఈ వీటితో కూడుకొని ఉందనంటే మనం ఫర్దర్గా ఆలోచించాలి. సీరియస్ కండిషన్, ఇంటూ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి సీవియర్ హెడేక్, అన్ఎక్స్పెక్టెడ్ సీవియర్ హెడేక్ ఉందనుకోండి, సబ్రెక్టెంట్ హెమరేజ్, అలాంటి కండిషన్లో కూడా మనకి ఇది రెగ్యులర్ రాకుండా ఒకేసారి సీవియర్ పెయిన్ అనేది వస్తుంటుంది అనమాట. ఇలాంటి కండిషన్స్ అంటే ఈ హెడేక్ అనేది మనకు గిడ్డినెస్తోని, బ్లరింగ్ ఆఫ్ ది విజన్తోని, ఆల్రెడీ సెన్సోరియంతో ఉన్నది అనిపిస్తుంది అంటే సీరియస్గా మనం ఆలోచించాలి. ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లం గోయింగ్ అని అవుతున్నట్టు చూసుకోవాలి. మార్నింగ్ హెడేక్కి బీపీకి చాలా సంబంధం ఉంటుంది. మనకు బాడీలో బీపీ పెరిగినప్పుడు బ్రెయిన్లో అంటే మన తలలో ఉండే పెయిన్ సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. తద్వారా మనకి హెడేక్ రావటం జరుగుతుంటుంది. సో నైట్ అంతా బీపీ ఎక్కువ ఉండటం వల్ల హెడేక్ రావటము, నెక్ పెయిన్ రావటము, దానివల్ల కూడా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. ఉదయం పూట వేధించే తలనొప్పుల వెనుక చాలా వరకు బలమైన కారణాలే ఉంటాయి. రాత్రిపూట గట్టిగా గురక పెడుతూ మధ్య మధ్యలో శ్వాస ఆగిపోయే స్లీప్ యాప్నియాతో బాధపడే వారికి ఉదయం లేవగానే తలనొప్పి అనేది సమస్యగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం శ్వాస ఆగినప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గి కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల మెదడులోని రక్తనాళాలు ఉబ్బిపోయి ఉదయం పూట తీవ్రమైన తలనొప్పి వస్తుంది. అలాగే నిద్రలో పళ్ళు కొరకడం, నిద్ర చాలకపోవడం, డీహైడ్రేషన్, ఉదయం పూట అమాంతం పెరిగే అధిక రక్తపోటు, వీటి వల్ల కూడా తలనొప్పి సమస్యగా మారుతుంటుంది. అయితే ఉదయం వేళల్లో వేధించి తలనొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. స్లీప్ యాప్నియా వల్ల వచ్చే తలనొప్పిని అలాగే వదిలేస్తే గుండెపోటు, పక్షవాతం, తీవ్రమైన కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు.
మనకు చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమస్య స్లీప్ ఆప్నియా. పడుకున్న తర్వాత గురక రావటము, మనకి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అది అంటే దాంట్లో ఉండే మజిల్స్ మనకి శ్వాసకు అడ్డం పడటం వల్ల నిద్ర బాగానే పోతారు, కానీ ఈ మజిల్స్ రిలాక్స్ అవ్వటం వల్ల మనకి ఇవి అడ్డం పడుతుంటాయి. తద్వారా అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అనేది వస్తుంది. ఈ స్లీప్ ఆప్నియాలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా, సెంట్రల్ స్లీప్ ఆప్నియా ఉంటుంది. ఈ సెంట్రల్ స్లీప్ ఆప్నియాలో మనకి ఏమైతే అంటే మజిల్స్కి సిగ్నల్ సరిగ్గా అందకపోవటం వల్ల అది వస్తుంటుంది. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాలో మనకి అప్పర్ రెస్పిరేటరీ మజిల్స్, ఫైరంజియల్ మజిల్స్ అనేవి వీక్ అవటం వల్ల, అడ్డం పడటం వల్ల వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే నోరు తెరిచి ఉండటం వల్ల నోరు డ్రై అయిపోవటము, నిద్ర మళ్ళీ డిస్టర్బ్డ్ కావటము, మళ్ళీ అందు గురించి మార్నింగ్ అంతా కూడా డ్రౌజీ ఉండటం, హెడేక్ ఉండటం వాళ్ళకి ఇది ఉంటుంది. సో స్లీప్ ఆప్నియాలోను, హై బీపీలోను ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది కామన్గా చూస్తుంటాం. మార్నింగ్ హెడేక్ రెగ్యులర్గా వస్తుంది, పర్సిస్టెంట్గా వస్తుంది. తర్వాత ఈ హెడేక్ వామిటింగ్తో అసోసియేటెడ్ అయి ఉన్నప్పుడు, బ్లరింగ్ ఆఫ్ ది విజన్, కళ్ళు మసకబారినప్పుడు, కళ్ళు తిరుగుతున్నప్పుడు, తర్వాత వామిటింగ్ అయినప్పుడు, ఆల్టర్డ్ సెన్సోరియం ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్లో ఎర్లీ మార్నింగ్ హెడేక్ని సీరియస్గా తీసుకొని డాక్టర్ల పర్యవేక్షణకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ హెడేక్ వచ్చే కారణాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిద్ర మెయిన్ సమస్య ఉంటుంది అనమాట. ఆ తర్వాత పెథాలజికల్ కండిషన్లో కొన్ని బీపీ ఎక్కువ ఉండటము, కొన్ని ట్యూమర్స్ ఉండటము, ఒకసారి సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇవి హెడేక్ అనేది రావడం జరుగుతుంది. ఆల్కహాల్ విత్డ్రావల్తోనే, వీటన్నిటితో, ఆల్కహాల్ హ్యాంగ్ ఓవర్తో కూడా హెడేక్ అనేది వస్తుంటుంది. అయితే ఇంట్లో చేయాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా చూసుకున్నట్లయితే పడుకునేందుకు ప్లేస్ అనేది కంఫర్టబుల్గా ఉండాలి. అంటే ఆ రూమ్లో సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా, బ్రైట్ లైట్ లేకుండా, పడుకునే బెడ్ కూడా దిండు కూడా కంఫర్టబిలిటీ ఉండాలన్నమాట. తద్వారా మనకి నిద్ర అనేది కంఫర్ట్గా పోయేటట్టు ఉండాలి. అయితే పడుకునే ముందు కూడా ఎక్కువ టీ కాఫీ తీసుకోకపోవటము, తర్వాత కార్బోనేటెడ్ మనకు సోడా అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. తినేందుకు, పడుకునేందుకు కూడా మనకు 1.5 hour గ్యాప్ ఉంచడం వల్ల కూడా మనకి కంఫర్టబిలిటీ స్లీప్ వచ్చేసి హెడేక్ అనేది ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది తగ్గుతుంటుంది. తలనొప్పి గురించి మనలో చాలా మందిలో చాలా రకాల అపోహలే ప్రచారంలో ఉన్నాయి. ఆదివారం ఎక్కువసేపు పడుకోవడం వల్లే తల బరువెక్కిందనో, ఒంట్లో వేడి చేయడం వల్లే తలనొప్పి వచ్చిందనో అనుకుంటూ సొంత వైద్యాలు చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఉదయం వేళలో వేధించే తలనొప్పికి చాలా వరకు నిద్ర నాణ్యతకు సంబంధించిన సమస్యలే కారణంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఉదయం పూట తలనొప్పి సమస్యగా మారినప్పుడు కారణాన్ని గుర్తించేందుకు డాక్టర్లు పాలీసోమ్నోగ్రఫీ అనే ప్రత్యేకమైన పరీక్ష చేస్తారు. ఇందులో నిద్రపోతున్నప్పుడు శ్వాస ఎలా ఉంది, ఆక్సిజన్ స్థాయిలు ఎలా పడిపోతున్నాయో నిశితంగా అంచనా పరిశీలిస్తారు. పళ్ళు కొరికే సమస్య ఉందా అనేది డెంటిస్ట్ ద్వారా గుర్తిస్తారు. ఇక అధిక రక్తపోటును గుర్తించడానికి 24 గంటల అంబులేటరీ బీపీ మానిటరింగ్ చేస్తారు. మెదడులో ఏవైనా కణితులు లాంటి అరుదైన సమస్యలు ఉన్నాయేమోనన్న అనుమానం వస్తే మాత్రం ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ పరీక్ష చేస్తారు. ఎర్లీ మార్నింగ్ హెడేక్ పర్సిస్టెంట్గా వస్తుందన్న తర్వాత చూడాలి కారణాలు ఏమవుతున్నాయి. ఈ నిద్రతో సమస్యతోన, స్లీప్ ఆప్నియాతో వస్తుందా, బీపీతో వస్తుందా, తర్వాత ఆల్కహాల్ వీటి వల్ల వస్తుందా, కొన్ని రకాల మెడిసిన్స్ చెప్పాను కదా, ఆ మెడిసిన్స్తోనే ఏమైనా వస్తుందా, ఇవన్నీ తరచు చూడాలి. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ హెడేక్ కంటిన్యూస్గా వస్తుంది అని అన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అంటే స్లీప్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు గుడ్ స్లీప్ ఉండేటట్టు, స్లీప్ రిథమ్ కంటిన్యూ ఉండేటట్టుగా, బెడ్ పొజిషన్ కరెక్ట్గా ఉండేటట్టుగా, ఆ రూమ్ కూడా కామ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ హెడేక్ కనుక సివియర్గా అవుతున్నట్లయితే మెడిసిన్స్ మనకి నాప్రాక్సిన్ కానీ, కాంబిఫ్లామ్ అంటే ఐబుప్రోఫెన్ కానీ, డైక్లోఫెనాక్ సోడియం కానీ ఇచ్చేసి వాటిని తగ్గించుకోవచ్చు. అయితే బీపీ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వీటికి బీపీ టాబ్లెట్ ఇవ్వటం వల్ల బీపీ తగ్గుతుంది. తద్వారా మనకి ఈ ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనకు కారణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ హెడేక్, మార్నింగ్ టైం హెడేక్ రాకుండా ఉండాలంటే ప్రధానంగా మనకి స్లీప్ ప్యాటర్న్ అనేది బాగుండాలి. స్లీప్ నిద్రపోవటం మంచిగా ఉండాలి. అంటే ఒకే టైంకి పడుకోవటము, ఒకే టైంకి లేవటము, పడుకునే ముందు ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానివ్వండి, కెఫిన్ పదార్థాలు, టీ కాఫీ అని అవాయిడ్ చేయాలి. ఇవే కాకుండా పడుకునే బెడ్ కూడా కంఫర్టబిలిటీ ఉండాలి. తినేందుకు, పడుకునేందుకు 2 hours గ్యాప్ ఉండటము, ఇవి చేయటం వల్ల మనకి హెడేక్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువ రాకుండా కూడా చూసుకోవాలి. చాలామంది ఇప్పుడు చూసే పరిస్థితులు ఏంటంటే ఎక్కువ ఈ ఫోన్స్ అనేది చూస్తున్నారు నైట్. దానివల్ల కూడా మనకి నిద్ర అనేది తొందరగా రాదు. వచ్చే నిద్ర కూడా రాకుండా లేట్ కావడం జరుగుతుంటుంది. సో పడుకునే ముందు 2-3 hours ముందే మనకు అసలు సెల్ ఫోన్, ఈ మొబైల్ అనేది వాడకుండా ఉండాలి. అంటే డిజిటల్ స్క్రీన్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. తద్వారా మనకి ఇలాంటి సమస్యలు మనకి ఎర్లీ మార్నింగ్ హెడేక్ని నివారించుకోవచ్చు. ఉదయం పూట వేధించే తలనొప్పిని తగ్గించడానికి ఆధునిక వైద్యంలో అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్లీప్ ఆప్నియాతో బాధపడే వారికి సిపాప్ మిషన్ వాడడం ద్వారా రాత్రిపూట శ్వాసలో ఇబ్బందులు తలెత్తకుండా చూడొచ్చు. నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉన్నప్పుడు మౌత్ గార్డ్స్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక నివారణ విషయానికొస్తే రోజు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. రాత్రి పడుకునే ముందు కెఫీన్ ఉండే కాఫీ, టీలు, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. రాత్రిపూట స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి.
పడుకునే ముందు 1 గ్లాసు నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ ముప్పు తగ్గుతుంది. తలనొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ల మీద ఆధారపడకూడదు. కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే చాలు. ఉదయం పూట వేధించే తలనొప్పి బెడదను శాశ్వతంగా వదిలించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. వ్యాయామం శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని తెలిసి నిర్లక్ష్యం చేస్తుంటాం. రోజుకు కనీసం 5 నిమిషాల సమయాన్ని వ్యాయామానికి కేటాయించినా చాలు చాలా ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చునని నార్వేకు చెందిన తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది. వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం, సైకిల్ తొక్కడం, బట్టలు ఉతుక్కోవడం వంటి శారీరక శ్రమను రోజుకు కనీసం 5 నిమిషాల పాటు చేసినా ప్రతి 10 అకాల మరణాల్లో ఒకదాన్ని నివారించవచ్చునని తాజా అధ్యయనం పేర్కొంటోంది. బ్రిటన్, అమెరికా, స్కాండినేవియా దేశాల్లోని 1.50 లక్షల మంది వయోజనుల నుంచి సేకరించిన డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ స్వల్ప వ్యాయామం అకాల మరణాల నివారణలో మెరుగైన ఫలితాన్ని ఇస్తున్నట్లు నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్కి చెందిన పరిశోధకులు తెలిపారు. జిమ్కు వెళ్లడానికి లేదా క్రీడల క్లబ్లో చేరడానికి ఇబ్బంది పడేవారు కూడా తమ జీవితంలో మరింత కదలికలను జోడించడం ద్వారా ప్రయోజనం పొందుతారని ఈ అధ్యయనం రుజువు చేసింది. వ్యాయామం కోసం మన జీవనశైలిని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం లేదని, స్వల్ప సమయాన్ని కేటాయిస్తే చాలని పరిశోధకులు వివరిస్తున్నారు. అంతేకాదు, ఖాళీగా కూర్చునే సమయాన్ని 30 నిమిషాలు తగ్గించడం వల్ల జనాభాలో అకాల మరణాలు 7% తగ్గుతాయని శాస్త్రవేత్తలు పరిశోధనలో గుర్తించారు. చిన్న చిన్న వ్యాయామాల్ని మన జీవితాల్లో సులువుగా చేర్చుకోవచ్చు. కొద్దిసేపు వేగంగా నడవడం, నచ్చిన పాటకు నృత్యం చేయడం, వేగంగా మెట్లెక్కి దిగడం వంటివి మన శరీరానికి చాలినంత శ్రమను కల్పిస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు. చెట్టు నిలబడితే నీడ ఇస్తుంది, కానీ మనిషి ఎక్కువసేపు నిలబడితే కాళ్లకు కష్టాలు తప్పవు. రోజు మొత్తంలో ఎక్కువసేపు నిలబడి పనిచేసే టీచర్లు, సెక్యూరిటీ గార్డులు, సేల్స్ ఉద్యోగాలు చేస్తున్న వారి కాళ్లకు ఇవాళ పెను సమస్యలే ఎదురవుతున్నాయి. కాళ్లలో నరాలు ఉబ్బిపోవడం, వాపు రావడం, చర్మం నల్లబడడం, రాత్రులు కాళ్లలో మంట పెట్టినట్టుగా ఉండడం, ఇవన్నీ నిలబడి పనిచేయడం వల్ల ఎదురవుతున్న చిక్కులే అంటారు డాక్టర్లు. ఎక్కువసేపు నిలబడి పనిచేయడం అనేది కాళ్లకు ఎలా సమస్యగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువసేపు మనకి నిలబడి పని చేసే వాళ్ళల్లో ఈ వెరికోస్ వెయిన్ సమస్య అనేది ఎక్కువ వస్తుంది. అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇద్దరిలో కూడా ఎక్కువసేపు నించొని పని చేస్తే మాత్రం ఈ ఇబ్బందులు ఎక్కువ చూస్తుంటాం. అందుకనే మనం మహిళల్లో కానీ, టీచర్స్లో కానీ, లేకపోతే పోలీస్ పర్సన్ అంటే మనకి ట్రాఫిక్లో నుంచొని ఎక్కువసేపు ఉండడము, ఇలాంటి అందరిలో కూడా ఎవరైతే నుంచొని ఎక్కువసేపు ఒకే చోట ఉండి జాబ్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఈ సమస్యలు అయితే చూస్తూ ఉంటామండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారండి. ఎందుకంటే మనం రాకుండా జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. సో నేను వచ్చే ప్రతి పేషెంట్కి చెప్పేది ఏంటంటే ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తుంటాము. ముఖ్యంగా దీనిలో భాగంగా ఎక్కువసేపు ఒకే చోట నుంచుంటాం, కూర్చుంటాం అవాయిడ్ చేసి కాస్త 4 అడుగులు అటు ఇటు వేయటము, టైంకి వాటర్ తీసుకొని హైడ్రేషన్గా ఉండడము, మరి బరువు ఉన్నట్టయితే బరువు తగ్గటము, సో ఇంకా ఇలాంటి హై రిస్క్స్ ఉన్నట్టయితే ముందుగానే కంప్రెషన్ స్టాకింగ్స్ వాడడము, ఇవన్నీ చేసుకున్నట్టయితే మనం ఈ జబ్బు యొక్క తీవ్రమైన పరిణామాలు లేకుండా మనం చూసుకోవచ్చు. దీనికి మనం ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ గ్లూ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ అనేది ఉన్నాయి, లేకపోతే క్లాక్స్ అనే ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేసుకుంటాం అనేది ఉత్తమం. నోరు పెద్దగా తెరవాలంటే నొప్పి వస్తుందా? ఆవలిస్తున్నప్పుడు, తినేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు దవడ దగ్గర నుంచి క్లిక్ క్లిక్ అనే శబ్దాలు వినిపిస్తున్నాయా? దీంతో చాలామంది చెవి సమస్యేమో అనుకుని చికిత్స తీసుకుంటూ ఉంటారు. కానీ అసలు సమస్య దవడ కీలులో ఉండొచ్చునని మీకు తెలుసా? మన దవడను తలకు కలిపే చిన్న కీలు అయిన టెంపరోమాండిబ్యులర్ జాయింట్లో వచ్చే సమస్యను టెంపరోమాండిబ్యులర్ జాయింట్ డిజార్డర్ లేదా టీఎంజే డిసీజ్ అంటారు. నోటిని దాదాపుగా లాక్ చేసే టీఎంజే జబ్బుకి కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. దవడ ఎముక నొప్పికి పంటి నొప్పికి సంబంధం ఉందా? దవడ నొప్పులు, పండు నొప్పులు రెండు ఒకటే అని చాలామంది భావిస్తుంటారు అన్నమాట. ముఖ్యంగా జ్ఞానదంతాలు ఇరుక్కుపోయినప్పుడు చాలామంది నొప్పితో వస్తారు. సో నొప్పి వచ్చినప్పుడు
దవడ నొప్పితో వస్తారు. ఆ దవడ నొప్పి ఉన్నప్పుడు ఈ జ్ఞానదంతాల వల్లే దవడ నొప్పి వస్తుందని చెప్పి చాలామంది భావిస్తుంటారు. కానీ కాదండి. దవడ అనేసరికి దాంట్లో చాలా అవయవాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక దవడని బయటికి తీసినట్లయితే దాని మీద చర్మము, దానికి తగ్గట్టు ఫ్యాషియా అంటారు, ఆ ఫ్యాషియా ఉంటుంది. దాంతోపాటు మజిల్స్ ఉంటాయి, చాలా నరాలు ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి, వాటితో పాటు పళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ అవయవాలన్నీ ఈ దవడలో ఉంటాయి కాబట్టి కేవలం పన్ను నొప్పి వల్ల ఈ దవడ నొప్పి వస్తుందా అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదండి. టీఎంజే వ్యాధిలో ఏం జరుగుతుంది, అసలు ఈ జబ్బు ఎందుకు వస్తుంది? టెంపరోమాండిబులర్ జాయింట్ అంటే మన దవడ ఆడటం కోసం, లేకపోతే మనం నవలటం కోసం, మనం మాట్లాడటం కోసం, మనం మింగటం కోసం ఉపయోగపడే ముఖ్యమైన జాయింట్ అన్నమాట. ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ అనేది మన శరీరంలో అత్యంత ఉపయోగపడే లేకపోతే ఉపయోగించే జాయింట్ ఇదే అవుతుందన్నమాట. సో ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ యొక్క ఇబ్బందులు ఉన్నప్పుడు, అంటే ఈ జాయింట్ తాలూకు లక్షణాలు ఏమైనా ఉన్నప్పుడు చాలాసార్లు ఈ చెవు దగ్గర ఈ ఏరియాలో నొప్పి వస్తుంటుందన్నమాట. సో ఇలా నొప్పి వచ్చినప్పుడు ఈ జాయింట్ సమస్య అని గుర్తించి దానికి తగిన వైద్య విధానాలు అవలంబించడం జరుగుతూ ఉంటుంది. టీఎంజే కారణంగా దవడ ఎముక ఎలా దెబ్బతింటుంది? టెంపరోమాండిబులర్ డిజార్డర్స్ అని బ్రాడ్ టర్మ్ అంటారు మరి. దాంట్లో ఎముకకు సంబంధించినవి, అలాగే సాఫ్ట్ టిష్యూస్ సంబంధించినవి అన్నమాట. సాఫ్ట్ టిష్యూస్ అంటే ఏముంటాయి అని చాలామంది అడుగుతుంటారు. సాఫ్ట్ టిష్యూస్ అంటే మజిల్స్ ఉండొచ్చు, టెండాన్స్ ఉండొచ్చు, లెగమెంట్స్ ఉండొచ్చు, అలాగే సైనోవియల్ లైనింగ్ అని ఉంటుంది అనమాట జాయింట్ చుట్టూ, ఆ లైనింగ్ అవ్వచ్చు. సో రకరకాల ఎంటిటీస్ ఉంటాయి అన్నమాట సాఫ్ట్ టిష్యూస్లో. ఈ టెంపరోమాండిబులర్ డిజార్డర్స్లో ముఖ్యమైనది మన ఏంటంటే బోన్. ఈ బోన్లో 2 బోన్స్ ఉంటాయండి. 2 బోన్స్ కలిసి జాయింట్ ఫామ్ అవుతుంది. ఈ బోన్స్ ఎప్పుడైతే మన ఎక్స్రేలో అరిగిపోయినట్టు కనిపిస్తాయో, ఎప్పుడైతే ఆర్థరైటిస్ లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ ఎముకలు కరిగిపోతాయి అన్నమాట. ఈ ఎముకలు కరిగినప్పుడు మాత్రం నొప్పి రూపంలో తెలియజేయచ్చు శరీరం. అలా తెలియజేసినప్పుడు ఎక్స్రేల సహాయంతో మనం కనిపెట్టి ఈ ఆర్థరైటిస్ లక్షణాలుగా గుర్తించి వాటికి తగిన వైద్యం అందించినట్లయితే ఈ నొప్పి నుంచి విముక్తులు అవుతారండి. టీఎంజే జబ్బు తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ జాయింట్ ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు ఈ లిగమెంట్స్, ఈ మజిల్స్ ప్లే అవుతుంటాయి అనమాట, ఆడుతూ ఉంటాయి అనమాట. దాంతోపాటు డిస్క్ అని ఉంటుంది. ఆ డిస్క్ కూడా ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ క్రమంలో కొన్నిసార్లు డిస్క్ ముందు ఉండిపోయి వెనక్కి రాకపోయినా, లేదా లేటుగా వెనక్కి వచ్చినా, లేదా ఈ లిగమెంట్స్ సాగిపోవటం వల్ల లిగమెంటల్ లాక్సిటీ అంటారనమాట. అలా లాక్సిటీ ఉన్నా కానీ ఇలా క్లిక్ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. సో చాలాసార్లు క్లిక్స్ పెయిన్లెస్గా ఉన్నప్పుడు మనం ఏం ట్రీట్ చేయక్కర్లేదండి. బట్ క్లిక్స్ పెయిన్ఫుల్గా మారినప్పుడు మాత్రం అప్పుడు మనం ఎందువలన ఈ క్లిక్ వస్తుంది, మజిల్స్ ఎలా ఉన్నాయి, టెండన్స్ ఎలా ఉన్నాయి, లిగమెంట్స్ బాగా ల్యాక్స్ అయిపోయినాయి, అవన్నీ ఎంఆర్ఐలో ఐడెంటిఫై చేసి అలా క్లిక్ వచ్చే వాళ్ళకి ఈ నొప్పి తగ్గించే దిశగా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థరైటిస్ బాధితుల్లోనూ దవడ ఎముక ఎందుకు దెబ్బతింటుంది? ఆ ఆర్థరైటిస్ లక్షణాలు అలాగే అంటే మిగతా జాయింట్స్తో పాటు మన జాయింట్స్లో కూడా ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు మనం గుర్తించవచ్చండి. ముఖ్యంగా మా దగ్గర పేషెంట్లు పెయిన్స్తో వస్తుంటారు, దవడ ఎముక సంబంధించిన నొప్పులతో వస్తుంటారు, అలాగే ఈ కండరాలు కూడా బిగుసిపోయినట్టు వస్తుంటారు. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు నోరు తెరవటం ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే నోరు తెరిచేటప్పుడు బిగుసుకుపోయినట్టుగా ఉండటం, నోరు తెరిచినప్పుడు బలవంతంగా నోరు తెరవాల్సి వచ్చే అవసరం రావటం, అలాగే నోరు తెరిచేటప్పుడు నొప్పిగా ఉండటం లాంటివి చెప్తుంటారు అన్నమాట. ఎర్లీ మార్నింగ్ మజిల్ పెయిన్స్ అంటారన్నమాట వీటిని. అలా ఉన్న వాళ్ళకి, ఈ లక్షణాలు చెప్పే వాళ్ళకి ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ డిజార్డర్ ఉన్నట్టు, అది కూడా ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు ఉన్నట్టుగా మనం భావించి తగిన బ్లడ్ టెస్టులు చేయాల్సి వస్తుంది. ఆ బ్లడ్ టెస్టులు చేసినప్పుడు చాలా వరకు మనకి ఐడెంటిఫై అయిపోతుందండి ఈ ఆర్థరైటిస్ ఉన్నాయని. జాయింట్ని ఫోకస్ చేస్తూ కోన్ బీమ్ సిటీ స్కాన్ అని ఉంటుంది. అది చేయించినప్పుడు ఈ జాయింట్ ఎముకలో కొన్ని మార్పులు గమనించవచ్చు. రఫ్గా తయారవటం, బీక్ షేప్లో తయారవటం, ఇలాంటివి చూస్తుంటాం అనమాట. ఇలాంటివి ఉన్నప్పుడు బోన్ డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్పి మనం గుర్తించి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకపోతే మిగతా ఆర్థరైటిస్ లక్షణాలుగా గుర్తించి వాటిని ఎమర్జెన్సీగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ టీఎంజే జబ్బు ఎందుకు ప్రమాదకరంగా మారుతుంది? టీఎండీకి వచ్చిన స్పెసిఫిక్ డిసీజ్ ఏంటి అని మనం గుర్తించడం అనేది చాలా ముఖ్యం. ఇది అవసరమైన పేషెంట్ రాగానే వాళ్ళని అడిగి, వాళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళని హిస్టరీ కనుక్కొని వాళ్ళని ఎగ్జామిన్ చేసి
వాళ్ళకి తగిన బ్లడ్ టెస్టులు చేయించి అలాగే ఎక్స్రేల సహాయంతో ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఇది అని ఐడెంటిఫై చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో డయాగ్నోసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డయాగ్నోసిస్ ఒకసారి చేసిన తర్వాత మనం ఎందువలన వస్తుంది ఈ సమస్య అని గుర్తించడం చాలా ముఖ్యం. చాలాసార్లు ఏమవుతుందంటే కొంతమందికి సైనోవియల్ కాండ్రోమెటోసిస్ అని ఒక సమస్య మొదలవుతుందన్నమాట. ఒక 45-50 ఇయర్స్ దాటిన వాళ్ళకి సడన్గా ఈ జాయింట్ నొప్పి స్టార్ట్ అవుతుంటుంది. సో మనం సైనోవియల్ కాండ్రోమెటోసిస్ అని గుర్తిస్తే దీన్ని అగ్రెసివ్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. కొన్నిసార్లు క్యాన్సర్లు కూడా ఈ జాయింట్లో టెంపరోమాండిబులర్ జాయింట్లో క్యాన్సర్స్ కూడా మనం గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి గుర్తించినప్పుడు కాలయాపన చేయకుండా మనం వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు సర్జరీస్ కూడా అవసరం అవుతాయి. కాండైల్ తీసేయడం కూడా జరుగుతుంటుంది. సో ఇలాంటివి అర్జెంట్ ఇమీడియట్ బేసిస్ మీద ఇలాంటివి చేయాలి. అలానే కొన్ని డిస్క్ ఎంట్రాప్మెంట్ అంటారు, డిస్ప్లేస్మెంట్ అంటారు. సో వీటి వల్ల ఏంటంటే జా కొంచెం పక్కకు జరగటం, లేకపోతే నోరు తెరిచేటప్పుడు మూసేటప్పుడు కొంచెం క్లిక్ సౌండ్ రావడం ఇలాంటివి చూస్తుంటాం అన్నమాట. ఇలాంటివి పెయిన్లెస్గా లేనప్పుడు, ఎటువంటి లక్షణాలు లేనప్పుడు మనం ఇగ్నోర్ చేయొచ్చండి. టీఎంజే జబ్బును నివారించుకునే అవకాశం ఉందా? టెంపరోమాండిబులర్ జాయింట్ డిసార్డర్స్ అనేవి చాలామంది ఏంటంటే ఇది పెద్ద వ్యాధేమో, మన ప్రాణాంతకమైన వ్యాధేమో, ఇది ఉంటే మన జీవితం అంతా అతలాకుతలం అయిపోతుందేమో అని చెప్పి కంగారు పడుతుంటారు. కానీ అలాంటివి ఏం అక్కర్లేదండి. జస్ట్ ఓరోఫేషియల్ పెయిన్ స్పెషలిస్ట్ అని ఉంటారు, వీటికి ప్రత్యేకమైన స్పెషలిస్టులు. వాళ్ళని కలిసి టెంపరోమాండిబులర్ డిజార్డర్స్ సంబంధించిన మీ లక్షణాలకు సంబంధించిన డయాగ్నోసిస్ ఏంటో అనేది తెలుసుకోవడం ముఖ్యం అనమాట. అలా తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది ఆ డయాగ్నోసిస్ మీద ఆధారపడుతుంది. కాబట్టి చాలా శాతం టెంపరోమాండిబులర్ డిజార్డర్స్ గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. చాలాసార్లు తొందరగానే, తేలిగ్గానే, సింపుల్ వైద్య విధానాలతో, అసలు హోమ్ కేర్తో, అలాగే ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న మార్పులతో, మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ లక్షణాలు, ఈ వ్యాధిని పూర్తిగా ఆపేసే అవకాశం ఉంటుందండి. దవడ ఎముకలో సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా రోజువారీ జీవితంపై ప్రభావం చూపే స్థాయికి చేరుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో నోరు పూర్తిగా బిగుసుకుపోవచ్చు. అయితే సరైన సమయంలో గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే టీఎంజే జబ్బును చాలా వరకు నయం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చటి నువ్వుల నూనెతో కీళ్లపై మృదువుగా మర్దన చేయడాన్ని అలవాటు చేసుకోండి. ఇది కీళ్ల చుట్టూ ఉండే కండరాల బిగుతును తగ్గిస్తుంది. పోటెత్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే కీళ్లలో వాపు, తీవ్రమైన నొప్పి ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.